హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ శ్రావణి వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఫ్యామిలీ అంతా కలిపి సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ చాలా బాగా చేసుకున్నాం. ఆ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ప్రతి సంక్రాంతికి మా మామయ్య గారు హరిదాసు గారిని, అలానే పగటి వేషాలు వేసే కళాకారుని పిలిచి బట్టలిచ్చి షాలువా కప్పి సత్కరిస్తారు. ఏమంటివి ఆతల వితల సుతల రసాతల భూతలాది చతుర్దశ భువనేక శాసన దండనాథులకు ఆ ధినాథుడైనటువంటి ఈ మేఘనాథుడితో యుద్ధమా నీకు భయం ఇంక వలదు వరచండా శతమూర్ధుడమై కనుగొన్న వారికి కృప కలుగును కపివరేణ్యా. బ్రహ్మాది దేవతలే ఉడుగుములు చేయుచున్న నరులు వానరులు ఏమి చేయగలరు? ఓరి నీకు భయం ఇంకా వలదు, ఓరి వనచరనన్నాడరాని మాటలాడి తిరిగిందికి మంచి తగునే ఈ కోతి శ్రేష్టలు పోవునా భూతలములో జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింపరిచరి ఇలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధరి ధగద్ధగద్ధగజ్వల్లలాట పట్టపావగే కిశోర చంద్రశేఖరే ప్రతి క్షణం మమ ఓం నమ శివాయ పరమేశ్వర జగదీశ్వర నాగేంద్రహారాయ త్రిలోచనాయ. మన తెలుగు వాళ్ళకి ప్రత్యేకించి ఆంధ్రులకి ఎంతో ఇష్టమైన పండుగ భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు. ఇవి అత్యద్భుతమైన పండుగగా మన వాళ్ళందరూ ఎప్పుడో వేల సంవత్సరాల నుంచి భావిస్తున్నారు. మనం అలాగే కంటిన్యూ చేస్తున్నాము. భవిష్యత్ తరాల్లో కూడా మన పిల్లలు అందరూ కూడా ఈ సంస్కృతిని కంటిన్యూ చేయాలి. ఈ ధనుర్మాసం అంతా కూడా మన హరిదాసులు ప్రతి గ్రామాన్న తిరుగుతూ హరిని కీర్తిస్తూ సంకీర్తనలు పాడుతూ వెళుతూ ఉంటారు. సూర్యోదయం కాకముందే వాళ్ళు మన చిడతల చప్పుడు చేస్తూ హరినామ కీర్తనలు పాడుతూ వెళ్ళటం ఎంతో పల్లెలకి ఎంతో శోభనిస్తుంది. అటువంటి హరిదాసుల్ని మనం అందరం కూడా తప్పనిసరిగా ఆదరించాలి. ఆ సంస్కృతిని కొనసాగటానికి వాళ్ళ ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. వారికి గ్రామాన్న ప్రతి ఇంటిలో కూడా వాళ్ళకి సన్మానం ఏర్పాటు చేసి తగిన సంభావన ఇచ్చి వాళ్ళని మనం అలా ఆదరిస్తేనే ఈ సంస్కృతి మనుగడ సాగిస్తుంది. కాబట్టి అందరూ కూడా అలా చేయాలని నేను కోరుకుంటున్నాను. మన తుపాకుల దుర్గారావు గారైనా మనకి ముమ్మడివరం గ్రామానికి చెందిన వారైనా వీరి తండ్రి గారు పోలవరంలో గ్రామంలో హరిదాస్గా తిరుగుతున్నారు. ఆల్రెడీ హరినామ సంకీర్తన చేస్తూ తిరుగుతున్నారు. మన ర్యాలి గ్రామంలో మన ఈ దుర్గారావు గారు కూడా 1995 నుంచి అంటే ఇంచుమించు 25 సంవత్సరాల నుంచి ఆయన ఇలాగా సంకీర్తనలు చేస్తూ హరినామ సంకీర్తనలు చేస్తూ మనందరినీ చైతన్యం చేస్తూ ఆధ్యాత్మిక మార్గం వైపు మనల్ని పరుగులు పెట్టిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే. కాబట్టి వారికి హరిదాసులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
మనందరం కూడా తప్పనిసరిగా ఇలా చేస్తుంటేనే వాళ్ళు ఆదరిస్తుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఈ ధనుర్మాసం అంతా తిరిగిన తర్వాత ఈ వచ్చిన సంభావంలోంచి కొంత డబ్బుని హరిదాసులు అందరూ కూడా భద్రాచలం వెళ్తారు. నేను అనకాపల్లిలో ఉన్నప్పుడు ఒక ఆయన హరిదాస్ గారు, ఆయన వృద్ధులైనా సరే అక్కడికి వచ్చి మేము ఇలా వెళ్ళి అంతా తిరిగిన తర్వాత భద్రాచలం వెళ్తామండి, మాకు వచ్చిన సంభావంలోంచి మేము కొంత సొమ్ముని అన్న సందర్పణకి భద్రాచలంలో ఇస్తాము, శ్రీ రాముల వారి సన్నిధిలో అప్పచెప్తామన్నారు. దుర్గారావు గారు కూడా ఇందాక అదే నాతో చెప్పారు, ఇలాగ మేము ధనుర్మాసం అయిన తర్వాత భద్రాచలం వెళ్తామని. కాబట్టి మనందరం కూడా హరిదాసుల్ని, అలాగే గంగిరెద్దులు వేసే మనకు వచ్చేవాళ్ళని, ప్రకట వేషధారంతో వచ్చేవాళ్ళని, వీళ్ళందరినీ కూడా మనం అందరం సమాజం అంతా ఆదరిస్తేనే మన సంస్కృతి, మన భారతీయ సంస్కృతి నిలబడుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా తగిన విధంగా వారందరినీ ప్రోత్సహిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. కమలభద్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగజ్జోనిం నౌమి నారాయణం హరిం. గోవింద 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 గోవింద. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.